నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇవాళ టాపిక్ అంటూ ప్రత్యేకమైన టాపిక్ లేకపోయిన డాక్టర్ గారు, మామూలుగా ఈ మధ్యతరగతి పేదవారు ఒక హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనుక్కునే స్థితి చాలా తక్కువగా ఉంది. మరి ఆయుర్వేదం వల్ల లోగడ వనమూలికలు దొరకడం వల్ల వాళ్ళు అట్లా క్యూర్ చేసుకొని చేయగలరు. ఇప్పుడు అట్లా కదా ఇంగ్లీష్ మందులు అంటే ఒక ఇంజక్షన్ 100-200 కూడా ఉన్నాయి. అందువల్ల సార్ మీరు దాదాపు అంటుంటారు సార్, రోగానికి మందు కాదు రోగికి వైద్యం అని మీరు మాట్లాడేప్పుడు చెప్తూ ఉంటారు సార్. అసలు ఆ విషయము అట్లనే మా ప్రేక్షకులకి మీరు అంటే చెప్తున్న ఈ పేదవారికి మధ్యతరగతి వారికి ధనం ఎవరికైనా సరే ఈ వైద్యంలో ఉండ వాట్ ఈస్ ద మెరిట్స్, వాట్ ది డిమెరిట్స్, ఇవన్నీ కొంచెం మీరు మాకు ఇవాళ చెప్పాలి సార్. మీరు ప్రేక్షకుల నమస్కారం. ముఖ్యంగా ఇవాళ పెట్టినటువంటి కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. దానిని మనం ఇవాళ బాధితులైనటువంటి ప్రజల్ని ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆహారం ద్వారా తక్కువ ఖర్చుతోటి ఎక్కువగా మనకి రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి ఆహారాన్ని ఎలాగ మనం తయారు చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే, ఈ మీరు అన్నారు రోగానికి మందు కాదు రోగికి వైద్యము అని. వైద్యము అంటే పేషెంట్ యొక్క బాధలను మనం చక్కగా వైద్యుడు అనేవాళ్ళు చక్కగా విని దానికి కారణాన్ని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని సూచించడం అనేదే వైద్యం. మందు అనేది ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. దానిలో మంచి సలహా కూడా మనకి వైద్యమే. సలహాతో కూడా రోగాలు తగ్గించేటువంటివి ఎన్నో దీర్ఘవ్యాధులు, క్రానిక్ డిసీజెస్లు, ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు అనేటువంటి వాటిల్లో కూడా ఈ సలహా అంటే కౌన్సిలింగ్ అనేది పేషెంట్ తాలూకా వాళ్ళకి అంటే పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులకి వీళ్ళందరికీ వైద్యుడి బాధ్యత ఏంటంటే వీళ్ళందరినీ శుభ్రంగా రోగికి ధైర్యాన్ని కలిగించాలి. రోగి కుటుంబ సభ్యులకి రోగి యొక్క సంబంధికులకు చక్కగా రోగాన్ని గురించి, వాళ్ళకి జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి, దానికి అయ్యే ఖరీదు గురించి, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా విడమర్చి చెప్పినప్పుడు వాళ్ళ మనసులోంచి భయం పోద్ది. ముందు ఏమవుద్దో ఎట్లా ఉంటుందో ఏమిటో అని చాలా కేసుల్లో మీరు వింటూ ఉంటారు. ఏమన్నా తెలియదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంటారు. ఈ 50-50 ఛాన్సెస్ అనేది 2-3 రోజులు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు కూడా తీసుకునే కేసులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇంత ట్రీట్మెంట్ అయిన తర్వాత అమ్మో ఎంత ఖర్చు అవుద్దో చెప్పలేదు డాక్టర్